వెల్కమ్ టు ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. వైసీపీ అధినేత జగన్ తెనాలి పర్యటన అయితే ఇప్పుడు రాజకీయంగా పెను దుమారాన్ని రేపుతోంది. ఇక్కడ జగన్ పర్యటనని తెలుగుదేశం నేతలతో పాటు రాష్ట్ర మంత్రులు, ముఖ్యంగా హోంమంత్రి అనిత వీళ్ళంతా కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఒక నేరారోపణలు ఎదుర్కొని మొత్తం కూడా ఒక నేరస్తుడైన కుటుంబాన్ని జగన్ పరామర్శించటం అనేది ఇప్పుడు సభ్య సమాజానికి ఎలాంటి మెసేజ్ వెళుతుంది అనేదైతే ఇక్కడ హోంమంత్రి అనిత కానీ మిగతా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అదే నేపథ్యంలో ఇక్కడ పోలీసులు వ్యవహరించిన తీరు మీద మంత్రులు ఎందుకు మాట్లాడటం లేదు అనే ప్రశ్నలు కూడా ఉదయిస్తున్నాయి. ఎందుకంటే ఏప్రిల్ 24వ తారీఖున మొత్తం తెనాలి పట్టణంలో అందరూ కూడా నడి రోడ్డు మీద చూస్తుండగా ముగ్గురు యువకుల్ని పోలీసులు చితకబాడటం జరిగింది. ఇక్కడ కాళ్ళ మీద కొడుతూ రకరకాలుగా హింసించటం, అంటే నలుగురు పోలీసుల భయం ఈ విధంగా ఉంటుంది అనేది ఒక దాష్టీకాన్ని పోలీసులు ప్రదర్శించారు. దీన్ని పూర్తి స్థాయిలో ఒక్క మానవ హక్కుల సంఘాలు కానీ అటు దళిత సంఘాలు కానీ తప్పుపట్టాయి. అయితే యువకులు చేసిన నేరం ఏంటి అంటే ఇక్కడ సివిల్ డ్రెస్సులో ఉన్న ఒక కానిస్టేబుల్ని వాళ్ళు అడ్డగించారు, కొట్టారు అనేది. ఆ తరువాత మరుసటి రోజు ఈ కానిస్టేబుల్ మిగతా వాళ్ళు వచ్చి ఇక్కడ నడి రోడ్డు మీద వాళ్ళని ఆ ముగ్గురు యువకుల్ని కూడా, అంటే ఇద్దరు దళిత యువకులు, తర్వాత ఒక మైనారిటీ. అయితే ఇక్కడ నేరం చేసిన వారికి కుల ప్రస్తావన కానీ లేకపోతే సామాజికంగా ఎవరు దేనికి చెందినవాడు అనే దాన్ని ఎవరు కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. అయితే నడి రోడ్డు మీద దాష్టికంగా పోలీసులు వ్యవహరించిన తీరు మాత్రం అందరూ కూడా ఖండించాల్సిన విషయం. అయితే దీని విషయంలోనే వైసీపీ అధినేత కూడా రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది అని చెప్తూ దీన్ని నిరసనగా తాను ఆ బాధిత కుటుంబాన్ని పరామర్శించి అక్కడ వైసీపీ బాధిత కుటుంబానికి అండగా ఉంటుంది అనేదైతే ఒక మెసేజ్ ఇవ్వటం జరిగింది. అయితే ఇక్కడ జగన్ చేసిన దాంట్లో సమర్థనీయమా కాదా అంటే ఇక్కడ చూసినట్లయితే నేరం చేసిన వ్యక్తే కావచ్చు, కాకపోతే పోలీసులు వ్యవహరించిన తీరు, పోలీసులు స్టేషన్లోకి తీసుకొచ్చి కొడతారు లేకపోతే థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారు అనే మాటలు మన ఇంటితో వాళ్ళు చేస్తూనే ఉంటారు. అయితే నడి రోడ్డు మీద పోలీసులు ఈ విధంగా వ్యవహరించినా థర్డ్ డిగ్రీ ప్రయోగించినా కూడా దానిని పోలీసులు కానీ మంత్రులు కానీ పోలీసు అధికారులు కానీ వీళ్ళని చేసిన వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా వాళ్ళని సమర్థిస్తూనే ఇప్పుడు దీన్ని దళితులు మైనార్టీల మీద దాడులుగా, పోలీసు దాడులుగా జగన్ చిత్రీకరిస్తున్నాడు అని మొత్తం కూడా ఈ హోంమంత్రి అనిత కానీ మిగతా వాళ్ళు విమర్శించటం అనేది ఇప్పుడు రాజకీయంగా దుమారాన్ని రేపుతోంది. అయితే వైసీపీ నాయకులైతే దీన్ని తీవ్రంగా పోలీసులు వ్యవహరించారు. దీంట్లో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసే దానిలో భాగంగానే దానికి వైసీపీకి వాళ్ళకి సంబంధం లేకపోయినా ఇక్కడ పోలీసులు జరిపిన దాష్టికానికి నిదర్శనంగా మేము సమాజానికి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఈ విధంగా ఉన్నాయి, పోలీసులు ఇష్టానురీతిలో వ్యవహరిస్తున్నారని చెప్పడానికి మాత్రమే నేను ఈ పరామర్శిస్తున్నాను అని జగన్ చెప్పటం జరిగింది. ఇక్కడ 42 కేసులు చంద్రబాబు మీద, ముఖ్యమంత్రి చంద్రబాబు మీద ఉన్నాయి. అతన్ని కూడా తీసుకొచ్చి రోడ్డు మీద కొడతారా అనే ప్రశ్న కూడా జగన్ ఈ పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు మీద కూడా 24 కేసులు ఉన్నాయి. ఆయన కూడా రోడ్డు మీద తీసుకొని వచ్చి తంతే ధర్మమేనాది? ఇదే పోలీసులను అడుగుతా ఉన్నా, కేసులు ఉన్నాయి కదా అని చెప్పి, పాత కేసులు ఏదో ఉన్నాయని చెప్పి నువ్వు చేసిన పనికి జస్టిఫైబుల్ కారణం కాదది. కేసులు ఉంటే ఆ కేసులు తేల్చాల్సింది కోర్టులు. అయితే ఏదేమైనా సరే ఇక్కడ ఒక దీన్ని మొత్తం దళితులు కుటుంబాల మీద పోలీసులు దాడి చేశారు, ఇవంతా కూడా దాన్ని రాజకీయం చేయటం అనేది ఇంక సబబు కాదు. ఈ విషయాన్ని మొత్తం పొలిటికల్గా తీసుకురావటం ఎంత సబబు కాదో అదేవిధంగా పోలీసులు వ్యవహరించిన తీరుని ఖండించాల్సిన అవసరం కూడా ప్రభుత్వం మీద ఉంది. పోలీసుల మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది కూడా ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అందరూ కూడా డీజీపీతో సహా పోలీసులు కానీ మిగతా అధికారులు కానీ ఉన్నతాధికారులు కానీ మంత్రులు కానీ ఇక్కడ
ఆ యువకుల నేపథ్యాన్ని చూడండి అని చెప్తున్నారు. కానీ పోలీసులు నడిబజార్లో ఈ విధంగా చితక్కొట్టవచ్చా? దాన్ని అంటే చట్టాన్ని చేతిలోకి తీసుకునే హక్కు ఎవరికైనా పోలీసులకు మాత్రం ఉంటుందా అనే ప్రశ్నలకైతే ఎవరు జవాబు చెప్పటం లేదు. అదేవిధంగా రాష్ట్రంలో అంటే ఒక డెవలప్మెంట్ స్టేట్లో పోలీసులే ఈ విధంగా వ్యవహరిస్తే ఎలాంటి మెసేజ్ వెళ్తుంది అనే దాన్ని కూడా అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా తరువాత ఫ్రెండ్లీ పోలీస్ అనే దానికైతే అర్థం లేకుండా పోతుంది. అంటే పోలీసుల దగ్గరికి ప్రజలు రావటానికే భయపడే పరిస్థితి కూడా ఇక ముందు భవిష్యత్తులో ఉంటుంది. కాబట్టి ఇక్కడ వాళ్ళు నేరాలు చేసిన ఆ యువకులను దండించాల్సిన అవసరం ఎంతైతే ఉందో అదేవిధంగా నడిబజార్లో వాళ్ళ మీద దాష్టికంగా లాఠీచార్జ్ కానీ ఇదంతా కూడా వికృతంగా ప్రవర్తించిన పోలీసుల మీద కూడా అదేవిధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా సరే జగన్ పర్యటన సమర్థనీయమా లేకపోతే ఇది మొత్తం రాజకీయం కోసం రాష్ట్రంలో జరిగే శాంతి భద్రతల పరిస్థితి ఈ విధంగా ఉంది అనే దాన్ని ఎండగట్టడానికి జగన్ పర్యటించాడా లేదా అనేది ఏ విధంగా అట్లా ఉంచినా సరే ఇక్కడ జగన్ మీద రాజకీయంగా ఎన్నైతే విమర్శలు చేస్తున్నారో అదేవిధంగా దీనికి హోంమంత్రిగా అనిత కూడా జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. పోలీసుల మీద కూడా తగిన చర్యలు తీసుకుంటేనే అటు రెండు వైపులా అంటే ఇక్కడ నేరాలు చేస్తున్న వాళ్ళని జగన్ పరామర్శిస్తున్నాడు, ఒక నేరగాళ్ళకి అండగా నిలుస్తున్నాడు అనే మెసేజ్ని ఇవ్వటం వల్ల రాజకీయంగా లబ్ధి జరుగుతుందేమో. కానీ ఇక్కడ పోలీసులు వ్యవహరించిన తీరును కూడా ఇదే పద్ధతిలో ఖండిస్తూ ఇక మీదట అలాంటి అంటే చర్యలు జరగవు, అలాంటి ఘటనలు జరగవు అనేది చెప్పినట్టయితే ఇంకా మంచిగా ఉండేదనేది అయితే అందరి అభిప్రాయంగా ఉంది.